ఇంత అనైతికమైనటువంటి దిగజారు చర్యలు ముక్త కంఠంతో సమాజం అంతా ఖండించాలి, మేధావులందరూ ఖండించాలి. ఇది చాలా దారుణమైంది. బాధ అనిపిస్తుంది నిజంగా కూడా. సరే, ఒక సీట్ గెలుస్తాం ఓడతాం పెద్ద విషయం కాదు, రాజకీయాల్లో గెలిపోవటం సహజం. కానీ ఈ రకమైన చర్యలేంది, ఈ రకమైనటువంటి దిగజారు పనులేంది? మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేరా? మీ కుటుంబ సభ్యుల పట్ల ఇట్లా ఎవరన్నా అమర్యాదగా ప్రవర్తిస్తే మీకు ఓకేనా? మీ ముందరా మీరు మంత్రి ఎంపీ ఇద్దరు కూర్చొని తండ్రి కొడుకులు వాళ్ళ ఆడకూతుల మీద ఇట్లా చేపిస్తారా? ఎందుకైనా ఈ ప్రజలు ఈ ప్రాంతంలో మీకు ఓట్లేసింది? ఎందుకైనా ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? దయచేసి నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, మా మహిళా కౌన్సిలర్లు మీకు పర్సనల్గా కూడా అంటే 1-to-1 కూడా ఇస్తారు. వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. దయచేసి మీడియా కూడా అక్కడ ఏం జరిగిందో వాళ్ళు మాట్లాడతారు, అవన్నీ టెలికాస్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరే 4th ఎస్టేటు. గడిచిన కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నిటికీ మీరే సాక్షిభూతము, మీరే సాక్షులు. మీరన్న ప్రజల్లోకి వాస్తవ విషయాలు తీసుకొని పోయి ఈ కాంగ్రెస్ గద్దలకు, ఈ దుర్మార్గులకు, ఈ అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్న ఈ పిచ్చోళ్లకు కొంచెం బుద్ధొచ్చేటట్టు, ప్రజల్లో తీవ్రమైన చర్చ జరిగేటట్టు, వీళ్ళకు మంచి నిరసన బుద్ధి ప్రజానీకం తెలిపేటట్టుగా దయచేసి ప్రజల్లోకి ఈ విషయాలన్నీ మీరు తీసుకుపోవాలని మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా వాళ్ళు ఇలా చేసిన ఈ దుశ్శాసన పర్వానికి, ఈ దుర్మార్గానికి, ఈ అనైతికపు దిగజారుడు చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి రేపు కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్కు కూడా పిలుపునిస్తున్నాం. నేను ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా, రేపు కేతన్పల్లి మున్సిపాలిటీలో సంపూర్ణంగా బంద్ పాటించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మంత్రి వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గపు దిగజారుడు పనులకు తగిన రీతిలో నిరసన చెప్పాల్సిందిగా, బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. వాళ్ళు వచ్చి ఒక కమ్యూనిస్ట్ కౌన్సిలర్ను గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తే నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తులో భాగంగా గెలిచినా మేము ఇటే ఉంటాం, మేము అట్రామని చెప్పి గట్టిగా మాట్లాడి 4 కౌన్సిలర్లు ఇలా గట్టి ఉన్నారు మా సిటీ వాళ్ళు. మా 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మా స్వర్ణలత గారికి ఏదో వాళ్ళ అత్త కంప్లైంట్ ఇచ్చిందని ఒక ఫేక్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి తీసుకొని ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఎస్ఐ అన్నదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చి ఆమెతో మాట్లాడితే బరాబర్ నేను సుమన్ టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ నాయకత్వంలో కారు గుర్తు మీద గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ని నేను బరాబర్ పోతా, నేను నా సొంతంగానే నా సొంత అభిప్రాయంతోనే పార్టీలో చేరిన ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలాగా ఒక పేద కార్యకర్తను నాకు అవకాశం వచ్చింది, ప్రజలు ఆశీర్వదించి మా 21వ వార్డు గెలిపించారు, నేను బీఆర్ఎస్తోనే ఉంటా, నన్ను ఎవ్వరు ఏమనలేరని ఓపెన్గా వాళ్ళ మూతి మీద కొట్టినట్టు చెప్పింది, పోలీసుల మూతి మీద కొట్టినట్టు మా స్వర్ణలతమ్మ చెప్పింది. ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా 10 మంది కౌన్సిలర్లు ఇవాళ మా వీణంక సీన్ కానీ, మా నాని కానీ, భూమగౌడన్న కానీ, శశి కానీ, మా రాజశేఖర్ కానీ, అదేవిధంగా మా స్వర్ణలత గారు కానీ, మా రంగలక్ష్మి గారు కానీ, మా సంధ్యారాణి గారు కానీ, మా మంజులమ్మ గారు కానీ, సంధ్యారాణి గారు అందరూ కూడా ఇంటాక్ట్ ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. ఇవాళ మా కౌన్సిలర్ల మీద దాడి చేయడానికి వస్తే మహిళలంతా ముందుకు వచ్చి గట్టిగా నిలబడి పద్ధతి కాదు, తెల్లారు లేస్తే మనం ముఖాలు చూసుకోవాలని చెప్పి దండం పెట్టి వాళ్ళు వీళ్ళని కాపాడే ప్రయత్నం, వీళ్ళని గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు చెడ్డ నిలబడ్డారు. నిలబడితే వాళ్ళ మీద మొత్తం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తాగొచ్చిన కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లా కలెక్టర్ని, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే, ఈ ఎంఆర్ఓ డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు బిడ్డ, బయట పెట్టు. లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ప్రజాక్షేత్రంలోకి రావాలి, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, అంతేందుకు మన జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికైంది నిన్న, మీడియాని మొత్తం అలో చేశారు. ఇవాళ మీడియాని లోపలికి రాని కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా?
పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్కనైపోయారు. మీకు కాకి డ్రెస్లు ఎందుకైనా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బట్టలు వేసుకొని 3 రంగుల కండువాలు వేసుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయపోరు పోలీసులు. చేయపోరు డ్యాన్సులు. డీజే బాక్సులు పెట్టుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయపోరు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పోలీసులు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు? ఏదో వివేక్ అన్నాడు ఇందాక, మా వాళ్ళు వెనకకెళ్ళి చెప్తారు మీ మీద కేసులు పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకోపో. మా ఆడ కూతుర్లను కాపాడుకునే విషయంలో, మా కౌన్సిలర్లను కాపాడుకునే విషయంలో, ఈ ప్రాంత ప్రజల పక్షాన కొట్లాడే విషయంలో 100 కేసులు పెట్టుకోపో. 100 కేసులు పెట్టుకోపో. నీ V6 ఛానల్, నీ వెలుగు పేపర్లో రోజుకొక న్యూస్ రాసుకోపో. ఏం చేసుకుంటావు చేసుకోపో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వేమన్నా చేసుకో. ఈ ప్రజల పక్షాన, ఈ సింగరేణి కార్మికుల పక్షాన, ఈ ప్రాంత రైతాంగం పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా నా బాధ్యత కొట్లాడడం, వీళ్ళ కోసం నిలబడడం మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత నాది, ప్రధాన ప్రతిపక్ష బాధ్యత నాది, ప్రజల కోసం కొట్లాడమని. నేను వ్యక్తిగతంగా కొట్లాడతలే, ప్రజల కోసం కొట్లాడుతున్నా. ఇవాళ మా కౌన్సిల్ కేతన్పల్లి మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మెజారిటీ మాకు ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎన్నిక కానిస్తలేరని, చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక కానిస్తలేరని నేను కొట్లాడుతున్నా. మేము అడిగే దాంట్లో మన గొంతెమ్మ కోరికలు ఉన్నాయా? మాది న్యాయమైన డిమాండ్ కదా, రాష్ట్ర ప్రజలు చూస్తలేరా? అరే 22 సీట్లలో 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది బై? తెలంగాణ రాష్ట్రం చూస్తలేదా? 22 వార్డులలో 14 వార్డులు గెలిచిన మేము ఎట్లా చైర్మన్ వైస్ చైర్మన్? ఇవాళ రామకృష్ణాపూర్ ప్రజలు చూస్తలేరా? మందమరి ప్రజలు చూస్తలేరా? చెన్నూరు ప్రజలు చూస్తలేరా? మంచిర్యాల ప్రజలు చూస్తలేరా? తెలంగాణ ప్రజలు చూస్తలేరా? చీత్తు అని వస్తున్నారు. ఈ దిగజారు రాజకీయాలు ఏంది? గెలిచిన వాళ్ళు 4 సీట్ల కూర్చొని ఇవాళ గిదే పద్ధతి అంటున్నారు. మా కేసీఆర్ను చూసి నేర్చుకోర్రి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చినాయి. మీకు డిస్టర్బ్ చేయాలి, ప్రజా తీర్పును గౌరవించినాం. దట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ గులాబీ కాంగ్రెస్ గులాబీ జెండా. 5 సీట్లు కదా మ్యాజిక్ ఫిగర్ కంటే, మీకు 4 సీట్లు, 64 సీట్లు వచ్చినాయి మొన్న. మేము ప్రజా తీర్పును గౌరవించినాం. మా సార్ ఇమీడియట్గా ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయింది ప్రజా తీర్పును గౌరవించి. అట్లా హుందాగా ఉండాలి రాజకీయాల్లో. నేను కూడా మొన్న ఓడిపోయిన తర్వాత చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మేము కూడా హుందాగా ఉన్నాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కొన్ని రోజులు సమయం ఇద్దామని చెప్పి మేము కూడా హుందాగా ఉన్నాం. మీలాగా ఈ చిల్లర రాజకీయాలు చేయలే. ఇలా ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం, ఒక మున్సిపాలిటీ కోసం ఈ స్థాయిలో ఒక మంత్రి అయి ఉండి, ఎంతో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, వెంకటస్వామి గారి కొడుకు అయి ఉండి, వెంకటస్వామి గారి పేరు జరగొడుతున్నారు మీరు. ఇంతకుముందు ఇట్లా లేకుండా ఏమైందో ఈ మధ్యలో గిట్ల తయారైన మంత్రి అయినప్పటి నుంచి. వాళ్ళు ఆయన డైరెక్ట్ ఆయన కొడుకు కూర్చొని ఆడకూతుల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడి చేసి దౌర్జన్యం చేస్తూ ఉంటే, నీచంగా ప్రవర్తిస్తూ ఉంటే మీరే ఉండి ప్రోత్సహిస్తుంటే ఇది ఏ సంప్రదాయం? ఎటు పోతుంది అసలు? ఏంది ఇది? చెన్నూరు ఉంది, 18 స్థానాలు, 11 స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చిర్రు, 4 మాకు ఇచ్చిర్రు. 5 సీట్లు మేము 100 ఓట్ల లోపల ఓడిపోయినాం. 5 ఓట్లతో నోటి, 21 ఓట్లతో నోటి, ఇట్లా ఓడిపోయినాం. మేము అక్కడ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా? ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని నేను చెప్పిన. మరి చెన్నూరులో ప్రజా తీర్పును మేము గౌరవించినప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు గెలిపించి ఇచ్చిర్రు. ఈ ప్రజా తీర్పును మీరు ఎందుకు గౌరవించారు మంత్రి గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు గౌరవించారు మీరు? ఇవాళ మీ చేతిలో పోలీసులు ఉన్నారని, ఇవాళ మీ చేతిలో అధికారుల వ్యవస్థ ఉన్నదని, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నదని